హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త. ఇంటర్న్షాల ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ యొక్క ఆగస్ట్ మంత్లో ఒక బిగ్గెస్ట్ జాబ్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 30,000+ జాబ్ ఓపెనింగ్స్తో. ఇందులో మీకు సెలెక్ట్ అయితే యావరేజ్గా మీకు 3 నుంచి 15 lakhs per annum వరకు కూడా శాలరీ ప్యాకేజీతో మీరు జాబ్స్ అయితే కొట్టొచ్చు అనమాట. సో ఇది ఇంతకుముందు వరకు కూడా ఇంటర్న్షాల ప్లాట్ఫామ్లో ఏంటి అంటే ఓన్లీ ఇంటర్న్షిప్స్ అనేవి పెట్టేవారు. ఇప్పుడు మనకి జాబ్స్కి సంబంధించి కూడా ఒక కొత్త సెక్షన్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు ఇందులో అన్ని రకాల కంపెనీస్కి సంబంధించి జాబ్స్ని కూడా అప్డేట్ అనేది చేస్తున్నారు. ఏ క్వాలిఫికేషన్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఫీ అయితే లేదు. మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. ఇందులో డిఫరెంట్ వర్క్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా వీడియోని ఎండ్ వరకు చూసేసి వెంటనే అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే చూస్తున్నారో ఇలాంటి జాబ్స్ గురించి వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి అప్లై చేయండి. కాస్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇంటర్న్షాల ప్లాట్ఫామ్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మనకి రావడం జరిగింది. ఇంటర్న్షాల ప్లాట్ఫామ్ వాళ్ళు ఇంటర్న్షాలాస్ ఫ్రెషర్స్ జాబ్ ఫెస్ట్ 2025 అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. డ్రీమ్స్ ఆర్ నైస్, జాబ్ ఆఫర్స్ ఆర్ నైసర్, గెట్ యువర్ సైట్ ఇంటర్న్షాల ఫ్రెషర్స్ జాబ్ ఫెస్ట్ 2025 అని చెప్పేసి ఇచ్చారు. 30,000+ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఇక్కడ యావరేజ్గా వచ్చేసి 3 lakhs per annum నుంచి 15 lakhs per annum వరకు కూడా మీరు శాలరీ ప్యాకేజీతో జాబ్స్ అయితే పొందొచ్చు. 3,000+ కంపెనీస్ ఇక్కడ మనకి హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క ఇంటర్న్షాల ప్లాట్ఫామ్కి. ఇక్కడ మీరు కంపెనీస్ అనేవి ఎగ్జాంపుల్గా చూడొచ్చు. ఫ్లిప్కార్ట్, ఈవై, రిలయన్స్, జియో, బ్లింకెట్, యాక్సెంచర్ ఇలాంటి పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఇక్కడ మనకి హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. కాబట్టి మీకు ఇందులో జాబ్ వస్తే అలాంటి పెద్ద ఎంఎన్సీ కంపెనీలలో మీరు జాబ్ అనేది పొందొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి చూడొచ్చు, ఇవన్నీ కూడా ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఇంటర్న్షాల ప్లాట్ఫామ్ అనేది మీకు అందరికీ కూడా తెలిసిందే, చాలా మంచి జెన్యూన్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే 18th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 25th ఆగస్ట్. అండ్ ఇంకా మనకి ఎండ్ వరకు కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఛాన్స్ అనేది ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ కోసం చూస్తూ స్ట్రగుల్ అవుతున్నారో ఈ ఆపర్చునిటీని అయితే అస్సలు కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఇందులో జస్ట్ షార్ట్ లిస్ట్ అయితే సరిపోతుంది. జాబ్స్కి మీరు ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఇందులో అప్లై చేసిన తర్వాత ఇందులో మీరు మల్టిపుల్ జాబ్స్కి సంబంధించి డైలీ అప్లై అనేది చేస్తూ ఉండాలి. సో కన్సిస్టెంట్గా అప్లై చేస్తే మీకు అందులో ప్రీమియం జాబ్ ఆపర్చునిటీస్ని కూడా మీకు వాళ్ళు పంపడం అనేది జరుగుతుంది. అలాంటి మంచి జాబ్స్ని కూడా మీరు క్రాక్ చేసేటువంటి అవకాశం అనేది దొరుకుతుంది. అయితే ఈ యొక్క ఇంటర్న్షాల ప్లాట్ఫామ్ వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఈ యొక్క ఫ్రెషర్స్ జాబ్ ఫెస్ట్కి క్యాంపెయిన్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి మనం ఏమైనా ఛార్జ్ అంటే వాళ్ళు ఏమైనా ఫీ అనేది తీసుకుంటున్నారంటే ఎటువంటి ఫీ అయితే లేదు. సో అందరూ కూడా ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనము ఈ యొక్క ప్లాట్ఫామ్కి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అవన్నీ కూడా చూపిస్తాను. సాలరీ ప్యాకేజ్ కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు మనము ఏమేం జాబ్స్ ఉన్నాయి అందులో మీకు కొన్ని జాబ్స్ని చెప్తాను. సో మీకు ఆ విధంగా ఇందులో మీరు ఆ యొక్క ఆప్షన్ని యూజ్ చేసి మీకు నచ్చినటువంటి జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోండి. మరి యొక్క ఇంటర్న్షాల ప్లాట్ఫామ్లో మనము ఏ జాబ్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి నచ్చినటువంటి లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ మీరు ఇదే వెబ్సైట్లో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో 3 lines కనిపిస్తున్నాయి కదా, సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు జాబ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫిల్టర్ ఆప్షన్ని యూజ్ చేసుకొని సో మీకు కావాల్సినటువంటి జాబ్ ప్రొఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఒకవేళ డేటా ఎంట్రీ కావాలనుకుంటే డేటా ఎంట్రీ ఇచ్చేసి లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్ కావాలనుకుంటే హైదరాబాద్, విజయవాడ అయితే విజయవాడ ఏదైతే అది పెట్టేసి ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకుంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లేదు అనుకుంటే అది తీసేస్తే సరిపోతుంది. ఆ విధంగా అవన్నీ చేసిన తర్వాత సాలరీ ప్యాకేజ్ కూడా మీరు మెన్షన్ చేసేసి అప్లై మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం మనకి అవైలబుల్ ఉన్నటువంటి జాబ్స్ అనేవి కింద డిస్ప్లే అవుతాయి. ఆ జాబ్స్కి సంబంధించి చూడండి జస్ట్ నౌ అనేది ఇక్కడ అప్డేట్ అనేది చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఉంది. డేవ్ ఫోర్స్ అనేటువంటి కంపెనీ బ్యాక్ ఆఫీస్ అసోసియేట్. సో దీనికి సంబంధించి ఫ్రెషర్ జాబ్ పార్ట్ టైం అని చెప్పేసి ఇచ్చారు.
అండ్ ఇక్కడ సాలరీ ప్యాకేజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి టర్బో సాఫ్ట్ సొల్యూషన్స్ అని చెప్పేసింది, ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసి మీకు నచ్చినటువంటి జాబ్ ప్రొఫైల్కి మీరు ఎన్ని రకాల జాబ్స్కైనా అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇందులో జాబ్ ప్రొఫైల్స్ని అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి జూనియర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీ ఇది. సో ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చేసరికి మీడియాకామ్ ఇండియా, లాస్ట్ డేట్ 3 సెప్టెంబర్ వరకు ఛాన్స్ ఉంది. సిటీసీ చూడండి 5 lakhs నుంచి 8 lakhs వరకు కూడా సాలరీ ప్యాకేజ్ అయితే ఉంది. స్టార్టింగ్ డేట్ చూడండి ఇమ్మీడియట్లీ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇది. సో దీనికి సంబంధించి అబౌట్ ది జాబ్ అని చెప్పేసి వాళ్ళు ఏమేమి స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవన్నీ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే ఈ యొక్క జాబ్ ప్రొఫైల్కి అప్లై చేయాలంటే డైరెక్ట్గా మీరు ఏంటి అంటే సో ఇక్కడ మీరు అప్లై నౌ చెప్పేస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. దానికంటే ముందు ఏం చేయాలంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లై నౌ పైన క్లిక్ చేసేసి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఇటువంటి వేకెన్సీ వచ్చేసి నాన్ టెక్నికల్ రోల్ అనమాట. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెషర్స్కి సంబంధించి డిజిటల్ టీమ్ ఇండియా కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ 5th సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్. 2,60,000 నుంచి 4,80,000 యాన్యువల్ సిటీసీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వాళ్ళు ఏమేమి స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ సాలరీ ప్యాకేజెస్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇచ్చారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై నౌ పైన క్లిక్ చేసేసి సో ఇక్కడ అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. వేకెన్సీ వచ్చేటప్పటికి ఇది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకనమాట. ఎంటర్ప్రైజెస్ సేల్స్ స్పెషలిస్ట్ ఇక్కడ ఈ యొక్క కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇచ్చారు. 2 years ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రెషర్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అందరికీ ఉన్నాయి. అన్నీ కూడా కవర్ చేస్తున్నాను. ఇక్కడ సాలరీ కూడా ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ 1st సెప్టెంబర్ వరకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇమీడియట్లీ అయితే హైరింగ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ జాబ్కి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఏమేమి స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఇచ్చారు. సో డైరెక్ట్గా అప్లై నౌ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు అంతా బాగానే ఉంది. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే సో మీరు డైరెక్ట్గా ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఏంటి అంటే మనకి రిజిస్టర్కి సంబంధించి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే సైన్ అప్ విత్ గూగుల్ అని చెప్పేస్తుంది, సైన్ అప్ విత్ ఈమెయిల్ అని చెప్పేస్తుంది. సో మీరు డైరెక్ట్గా గూగుల్ అకౌంట్ త్రూగా సైన్ అప్ అయితే అయిపోతుంది. లేదు అనుకుంటే సో మీరు డైరెక్ట్గా సైన్ అప్ విత్ ఈమెయిల్ మీద క్లిక్ చేసేసి కూడా మీ యొక్క డీటెయిల్స్ లైక్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి మీ యొక్క నేమ్ అవన్నీ ఇచ్చేసి సైన్ అప్ అవ్వచ్చు. లేదు అనుకుంటే సో మీరు జీమెయిల్ అకౌంట్ త్రూగా కూడా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసేసి డైరెక్ట్గా మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మనము అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసి జాబ్స్కి అప్లై చేసిన తర్వాత మనకి సెలెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసిన తర్వాత ఆ యొక్క ఎంప్లాయర్స్ ఉంటారు కదా, ఎంప్లాయర్స్ అయితే మీ యొక్క అప్లికేషన్ రెజ్యూమ్ అయితే రివ్యూ చేస్తారు. రివ్యూ చేసేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సో డైరెక్ట్గా వాళ్ళే మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్స్కి అయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో అలా మనకి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అంటే మీరు అప్లై చేసిన తర్వాత. కాబట్టి లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు, వీలైనంత తొందరగా మీరు నేను డిస్క్రిప్షన్లో అండ్ అలాగే పిన్నెడ్ కామెంట్లో ఇచ్చినటువంటి లింక్ అనేది ఓపెన్ చేసేసి ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్రీ ఆపర్చునిటీ కాబట్టి వెంటనే మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఈ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీ నేమ్ అనేది ఇచ్చేసేసి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయ్యి ఎన్ని రకాల జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే మీకు నచ్చినటువంటి జాబ్ ప్రొఫైల్స్కి అప్లై అయితే చేసేసేయండి. ఈ యొక్క ఫ్రెషర్స్ జాబ్ ఫెస్ట్లో మీకు జాబ్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్లో ఎవరైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.